సేనతో సేనాని సభకు సంబంధించి ఏర్పాట్లు అన్నీ కూడా దాదాపుగా పూర్తయ్యాయని జీవీఎంసీ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి తెలిపారు. ఇదే విషయమై ఆయన జేకే న్యూస్తో మాట్లాడారు. సేనతో సేనాని ఈ నినాదం ఒక విశాఖపట్నంలోనే కాదు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ప్రతిధ్వనిస్తోంది. అందుకు వేదిక నలుగున్నటువంటి విశాఖపట్నం జీవీఎంసీలోనే మున్సిపల్ స్టేడియం. ఈ స్టేడియంకి అల్లూరి సీతారామరాజు ప్రాంగణం చెప్పని పేరు పెట్టారు. అయితే దీనికి సంబంధించి ఎవరైతే ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారో, అదేవిధంగా జీవీఎంసీకి డిప్యూటీ మేయర్ గారు వస్తున్నారో అటువంటి మంత్రి మాట్లాడుతున్నాం. నమస్తే అన్న. నమస్తే సార్. నమస్తే. ఏంటి ఎలా ఉన్న ఏర్పాట్లు? ఒకవైపు వాతావరణం ప్రతికూలంగా ఉంది అయినప్పటికీ కూడా మీకు ఈ గ్రౌండ్ వర్క్ అంతా కూడా అప్పచెప్పారు. మీరు ఎలా భావిస్తున్నారు? ఎలా ఉండబోతుంది సభ? జనసేన పార్టీలో ఏ బాధ్యత అప్పచెప్పినా మేము ఎప్పుడు కూడా చేయడానికి సిద్ధంగా ఉంటాం. గ్రౌండ్లో అప్పచెప్పినటువంటి బాధ్యతల ప్రకారంగా ఇక్కడ ఏదైతే వర్షం కారణంగా చిన్న ఇబ్బంది అయినప్పటికీ ఎక్కడ కూడా సభకి ఎటువంటి ఇబ్బందులు కానీ ఆటంకాలు కానీ లేకుండా జనరల్గా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సభ మీటింగ్ ఉందంటే ఖచ్చితంగా జనాలను ఆపే పరిస్థితి ఎవరికి ఉండదు. అంతగా జనాలు వస్తారు. దానికి తోడు ఆయన ఇప్పుడు జనసేన పార్టీలో అధ్యక్షులుగా ఉంటూ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనకున్నటువంటి పొలిటికల్ స్టార్ ఇమేజ్, ఆయనకున్నటువంటి క్రేజ్ జనాలందరూ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. అయినప్పటికీ ఇదైతే జనసేన పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత జన సైనికులు వీరమహిళ యొక్క సమావేశం ఇది. అందులో భాగంగా దాదాపు 15,000 మంది రావడానికి అవకాశం ఉంది. వచ్చిన అందరికీ కూడా భోజనాల ఏర్పాట్లు కానీ అదేవిధంగా సీటింగ్ ఏర్పాటు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంగణంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది జనసేన పార్టీ. ఇప్పుడు వేదిక పైకి ఎన్ని గంటలకి జనసేన వచ్చే అవకాశం ఉంది మీకున్నటువంటి సమాచారం ప్రకారం? సభ అయితే 1 గంట నుంచి 3 గంటల సమయంలో ప్రారంభం కాబోతా ఉంది. ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు, జనసేన పార్టీలో ముఖ్య నాయకులు కొంతమంది ప్రసంగించిన తర్వాత మా అధ్యక్షుల వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారు అప్పుడు స్టేజ్ వద్దకు వచ్చి అప్పుడు ప్రారంభించడం జరుగుతుంది. ఏదైనా 5 గంటల నుంచి ఆ సమయంలో 5 మినిట్స్ ఫ్రంట్ బ్యాక్ లో ఆయన రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రితో పాటుగా అంటే ఇది పార్టీ ప్లీనరీ సమావేశం కాబట్టి పార్టీ సంబంధించిన పెద్దలు ఇంకెవరెవరు వేదిక పైన ఉండే అవకాశం ఉంది? జనసేన పార్టీలో ముఖ్య నాయకులందరూ కూడా వేదిక మీద రావడం జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే జనసేన పార్టీ జన సైనికులను గౌరవిస్తుంది, వీర మహిళలు గౌరవిస్తుంది, ప్రజా ప్రతినిధులను గౌరవిస్తుంది, జనసేన పార్టీ నాయకులను గౌరవిస్తుంది. దట్ ఈజ్ జనసేన పార్టీ, దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ ఏర్పాట్లో అంటే ఎలా అంటే చాలా మంది వీర మహిళలు కూడా వస్తున్నారు, కొంతమంది సుదూర ప్రాంతాలు చూస్తున్నారు. వారికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కానీ మెడికల్ అటువంటిది ఎలా ఉన్నాయి? మంచి మెడికల్ క్యాంపులు ఏర్పాటు జరిగింది. మెడికల్ దాని తాలూకా చైర్మన్ కూడా, మెడికల్ తాలూకా చైర్మన్ కూడా మా బొడ్డపల్లి రఘు గారికి అప్పచెప్పడం జరిగింది. ఆయన కూడా చక్కగా ఏర్పాటు చేయడం చెప్తే అవన్నీ కూడా మా జనసేన పార్టీ పిఎస్సీ చైర్మన్ గారు, పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ గారు కూడా రాత్రి 1 గంట వరకు ఇక్కడ నుండి ప్రాంగణాలను కూడా చక్కగా పరిశీలించి ఏర్పాట్లన్నీ కూడా బాగున్నాయని చెప్పి చేయడం జరిగింది. ఇప్పుడు చివరిగా ఒక చివరి ప్రశ్న, రాష్ట్రంలోని నిన్నటి నుంచి కూడా అంటే విశాఖలో మొన్నటి నుంచి కూడా సేనతో జనసేన అనేది మొన్నటి నుంచి ఉంది. ఆల్రెడీ మన పే హోటల్లోని మీటింగ్ జరిగింది, రోజు మీటింగ్ జరిగింది. ఇప్పుడు ఈ రోజు బహిరంగ సభ జరగబోతుంది. ఆ 2 రోజుల తాలూకు అవుట్పుట్ ఎలా ఉంది మీరు భావిస్తున్నారు? చాలా చక్కగా ఉంది. జనసేన పార్టీ అధినేత ఏదైనా ఒక మీటింగ్ పెట్టారంటే ఆ మీటింగ్ లో ఒక అర్థం ఉంటుంది, ఒక మంచి సందేశం ఉంటుంది. అటువంటి మంచి సందేశాలు పంపించడం జరిగింది. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి 2 రోజులు కూడా ముఖ్యమైనటువంటి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా, అదేవిధంగా ముఖ్య కార్యకర్తలు, జన సైనికుల్ని, వీర మహిళలు కూడా చాలా మందిని ఆయన కలవడం జరిగింది. అందరితో చక్కగా మాట్లాడడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తాం. ఇది ఏదైతే ఏర్పాట్లు ఘనంగా చూస్తున్నామని ఇప్పటికీ అవసరమైనటువంటి ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. ఒకవేళ వర్షం పడినప్పటికీ కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి జనసైనికులు, వీరమహిళల కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలియజేస్తున్నారు. సమిత జగదీష్ కుమార్, జేకే న్యూస్, నవభారత్, విశాఖపట్నం.